తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కేపీ చౌదరి గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం పోలీసులు వెళ్లి చూసేసరికి ఆయన నిర్జీవంగా కనిపించారు. దీంతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు. కేపీ చౌదరి పూర్తి పేరు కృష్ణప్రసాద్ చౌదరి. 2016లో సినిమా రంగంలోకి వచ్చాడు. అతడు కబాలీ సినిమా తెలుగు వర్షన్కు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా పలు తెలుగు, తమిళ చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. కేపీ చౌదరికి సినీ రంగంలో పెద్దగా కలిసి రాలేదు. సినీ రంగంలో చేతులు కాల్చుకున్న కేపీ చౌదరి ఆ నష్టాలను పూడ్చుకోవడానికి డ్రగ్స్ దందాలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే గోవాలో OHM పబ్ను స్టార్ట్ చేశాడు. గోవాకు వచ్చిన సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసేవాడు. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మందితో కేపీకి సాన్నిహిత్యం ఏర్పడింది. పబ్ బిజినెస్లో కూడా నష్టాలు రావడంతో కేపీ చౌదరి హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. గోవా నుంచి వస్తూ 100 ప్యాకెట్ల కొకైన్ తీసుకువచ్చాడు. పలు సినీ తారాలతో సంబంధాలు ఉన్నాయని అప్పట్లో కేపీ చౌదరి పేరు మోత మోగిపోయింది. సెలబ్రిటీలతో హగ్గులు, ముద్దులు, ఇలా పలువురు లేడీ యాక్టర్స్తో కేపీ చౌదరి చాలా సన్నిహితంగా ఉన్న ఫోటోలు అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. ఒక పబ్ ఓనర్గా మాత్రమే తమకు కేపీ చౌదరి తెలుసని, డ్రగ్స్తో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలు చెప్పుకోవచ్చారు. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ కేపీ చౌదరి నిందితుడిగా ఉన్నారు. గతేడాది జూన్లో కబాలీ మూవీ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి అరెస్టు కావడంతో సినీ సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది. చౌదరి నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కాల్ డేటా, వాట్సాప్ చాట్లను విశ్లేషించారు. చౌదరికి సంబంధించిన సెల్ ఫోన్ డేటాతో పాటు గతంలో వాడిన డేటాను వెరిఫై చేశారు. కాల్ డేటా, వాట్సాప్ చాట్లలో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఒక లిస్టును తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది ఉత్కంఠగా మారింది. 2023 జూన్ 14న డ్రగ్స్ కేసులో కేపీ చౌదరి పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కింగ్ పిన్, నైజీరియాకు చెందిన డ్రగ్స్ పెడ్లర్ రాకేష్ రోషన్తో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపైన పోలీసులు అప్పట్లో ఆరా తీశారు. ఇక ఇప్పుడు ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.